హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే సెన్సెక్స్ కానీ నిఫ్టీ రేంజ్ బౌండ్గా ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. సో కంప్లీట్గా వాల్టైల్ సెషన్ తర్వాత రియాలిటీ సెక్టారు, టెలికాము, పిఎస్యు బ్యాంక్స్లో కాస్త బయింగ్ ఆపర్చునిటీ ఉండడం వల్ల నిఫ్టీ లోయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ 25,650 దగ్గర నుంచి రికవర్ అయింది. సో ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద డే మనం చూసినట్లయితే నిఫ్టీ 41 పాయింట్స్ పెరిగితే సెన్సెక్స్ 39 పాయింట్స్ వరకు పెరిగింది. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే ఆల్ టైమ్ హైని టచ్ చేసింది, ఆల్మోస్ట్ 0.6% వరకు పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 0.7% వరకు పెరిగింది. సో మనం షేర్స్ పరంగా చూసినట్లయితే ఎంఎన్ఎం, ఎస్బీఐ, అపోలో హాస్పిటల్స్ ఇవి దాదాపుగా మంచిగా పెరిగాయి. సో అలాగే మనం ఐటీసీ, టీసీఎస్, మారుతి సుజుకి ఇటువంటి షేర్ల వరకు అయితే నష్టపోయాయి. ఓవరాల్గా నిఫ్టీలో 52 వీక్ హైక్ గాను 1470 స్టాక్స్ వరకు టచ్ అయ్యాయి. సో ఓవరాల్గా ఈరోజు అయితే రేంజ్ బౌండ్ సెషన్, వాల్టైల్ సెషన్గా నడిచింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో మీ వ్యూస్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.